మన వ్యవసాయం 70% వర్షాధారం. ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలే ఆధారం. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం వ్యవసాయ పరిస్థితి కొద్దిగా భిన్నం. ఈ ప్రాంతానికి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. అందువల్ల మెట్ట ప్రాంతాల్లో అక్టోబర్ నుంచి నవంబర్ మాసాల మధ్య శనగను సాగు చేయడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఏడాదికి ఒక్క శనగ పంటతోనే వీరు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఖరీఫ్లో అధిక శాతం భూములు ఖాళీగానే ఉండిపోతాయి. జూలై ఆగస్టులో కొద్దిపాటి వర్షాలు కురిసినా ఆ అదును ఇతర పంటల సాగుకు అంతగా అనుకూలంగా ఉండదు. ఒకవేళ కందిని వేసుకున్నా ఆ పంట 6 నెలల పాటు ఉంటుంది. కాబట్టి శనగను వదులుకోవాల్సిన వస్తుందనే ఉద్దేశంతో ఇతర పంటల సాగుకు అంతగా ముందుకు రారు ఇక్కడి రైతులు. అయితే ఖరీఫ్లో స్వల్పకాలంలో అందివచ్చే కొర్ర పంట ఇక్కడి వర్షాధారిత సాగుకు ఎంతో అనువుగా ఉంటుందని గుర్తించిన వ్యవసాయ నిపుణులు ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు. అలా కొర్రెను సాగు చేసి సత్ఫలితాలు సాధించారు అభ్యుదయ రైతొకరు. ఎవరో ఎలాంటి ఫలితాలు సాధించారో చూసేద్దాం రండి. మరి పచ్చదనం పరుచుకున్న ఈ పంట పొలాన్ని చూశారా? ఈ పంటే కొర్ర. పొడవాటి కంకులు కొద్దిగా వంపు తిరిగి కంకులపైన సన్నని వెంట్రుకలతో నక్కతోకలా కనిపిస్తుంది కాబట్టే దీన్ని ఫాక్స్ టెయిల్ మిల్లెట్ అంటారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం గ్రామ అభ్యుదయ రైతు కట్టా రామకృష్ణ సాగు చేసిన కొర్ర పొలం ఇది. ఈ సమయంలో చుట్టుప్రక్కలంతా పత్తి లేదా ఖాళీ పొలాలే కనిపిస్తాయి. ఏ పంట వేయరు ఖరీఫ్లో. ఈ రైతు గత ఏడాది కొర్రను ప్రయోగాత్మకంగా 1/2 ఎకరాలో సాగు చేసి చూసి ఈ ఏడాది 5 ఎకరాల్లో వేసుకున్నారు. 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగిన సూర్యనంది అనే కొర్ర రకాన్ని ఆగస్టు 14న విత్తుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ పంటను కోత చేస్తారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు చాలా తక్కువ. క్వింటా 3,000 రూపాయల ధర పలుకుతున్నాయి కొర్రలు. ఆ లెక్కన 45,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు చూస్తే దుక్కి తయారీకి 800, 3 కిలోల విత్తనం కొనుగోలు, విత్తే ఖర్చు కలిపి 600, కలుపుతీత ఎరువు వేత ఖర్చు లేదు. పురుగుమందులకు 400, మిషను కోతకు 1,500 కలిపి 3,300 రూపాయలవుతోంది. ఈ ఖర్చు పోను 41,700 రూపాయల ఆదాయం నికరంగా మిగులుతోంది. పూర్తి వర్షాధారంగా సాగు చేశారు. చుట్టుపక్కల పొలాలన్నీ ఖాళీగా పడి ఉంటే ఈ ఒక్కచోటే మనకు ఈ పచ్చదనం కనిపిస్తోంది. ఈ పంటను తీసుకున్నాక గొర్రు తొలించి పొలం తయారు చేసుకుని నవంబర్ చివరి వారంలో శనగ వేసుకుంటారు. గతంలో ఒక్క శనగ మాత్రమే సాగు చేసుకునే ఈ నల్లరేగళ్లలో ఇప్పుడు కొర్ర పుణ్యమా అని సంవత్సరానికి 2 పంటలు సాగు చేసుకునే వీలు కలుగుతోంది. ఎకరం కౌలు 17,000 ఉంది. కౌలు ఖర్చు కలుపుకున్నా కూడా సగమే వ్యయం అవుతోంది. ఎకరాకు 15 నుంచి 20,000 మిగులు ఈ పంట నుంచి కనపడుతోంది. కాబట్టి ఎంతో లాభసాటిగా ఉందంటారు రామకృష్ణ. మేము రబీలో శనగేసే భూములన్నీ ఖాళీగా ఉండటంతో ఖరీఫ్లో చాలా దాదాపు 3 నెలల పాటు ఖాళీగా ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఖరీఫ్లో కూడా ఏదో పంట వేసి ఆదాయం తీయాలా అన్న ఉద్దేశంతో మేము ఈ కొర్ర రకం సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కొంచెం ఇత్తనం మోతాదు అధికంగా పెట్టి మైక్రోన్యూట్రియన్స్ మేనేజ్మెంట్ చేసి సాగు చేయడం జరిగింది. ఈ మైక్రోన్యూట్రియన్స్ మేనేజ్మెంట్ అధికంగా వేయటం వలన ఈ పిలకల్లో ఎక్కువ భాగం వచ్చి బరువు ఉండటం వల్ల ఈ పైరు పడిపోవటం మీరు గమనించవచ్చు. ఈ మామూలుగా చిరుధాన్యం పైరుకి పెద్దగా ఎరువులు అవసరం లేదు. మామూలుగా మన భూమిలో ఉన్న సాయిల్లో ఉన్న ఎరువులతోనే తొలి పంట పండటం జరుగుతుంది. 0 బడ్జెట్ వ్యవసాయం. దీనికి ఏం ఖర్చు పని లేదు. భూమిలో ఎదబెట్టడం, విత్తనాలు కోసుకోవడం తప్పితే పురుగులు కూడా ఏమీ ఆశించడం లేదు. దీన్ని సాగు చేయడం వల్ల మన శనగలో వచ్చే ఎండు తెగులను కూడా దాదాపు 90% అరికట్టవచ్చు. పంట కోత విషయంలో కూడా మన వరి యంత్రాలతో కనుక కోపించినట్లయితే మనకి తక్కువ 1,500 రూపాయలతో కోత నూర్పిడి మొత్తం కూడా జరుగుతుంది. ఆ వేస్ట్ భూమిలో కనుక కలిగి ఉన్నట్లయితే భూమి కూడా సారవంతమయ్యి సేంద్రీయ పదార్థంగా ఉపయోగపడుతుంది. ఎకరాకు 3 కిలోల విత్తనాన్ని చాళ్ల మధ్య 10 అంగుళాలు, మొక్కల మధ్య 1 అంగుళం దూరం పెట్టి గొర్రుతో విత్తుకున్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రమేష్ కొర్ర సాగు గురించి తెలియజేస్తూ, రకాల్లో చూసుకున్నట్టు మనకు 2 రకాలుగా అనుకూలమైన రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి SIA
3088 రకం అండి. ఇది వచ్చేసరికి మనకు సూర్యనందిగా చెప్తుంటాము. ఈ సూర్యనంది వచ్చేసరికి పంట కాలం వచ్చేసరికి 75 రోజులు వస్తుంది. అలాగే మనకు ఎకరానికి వచ్చేసరికి దిగుబడి వచ్చేసరికి 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇది కూడా కొర్రలో వచ్చే అగ్గి తెగులు కానివ్వండి, ఏరికంకి తెగులు కానివ్వండి, ఇదన్నిటిని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రకం వచ్చేసరికి SIA 3088 రకం. ఇది పంటకాలం వచ్చేసరికి 80 రోజుల పంటకాలం వస్తుంది. ఇది కూడా ఎకరానికి వచ్చేసరికి మనకు 10 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. అలాగే కొర్రలో వచ్చే వెరికంకి తెగులు కానివ్వండి, అలాగే అగ్గి తెగులు కానీ బాగా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. శనగ పంటలోని ధరల ఆటుపోట్లతో ఇక్కట్లు పడుతున్న ప్రకాశం, అనంతపురం, కర్నూలు ప్రాంత మెట్ట రైతులు ఖరీఫ్ కొర్ర సాగుతో లాభపడే అవకాశాలను అందిపుచ్చుకోవాలి.